బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అతనికి అర్థం కాక, ప్రపంచానికి అర్థం కాక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థుల మీద ట్రంప్ ఎప్పుడు ఫోకస్ పెట్టే ఉంచుతారో అది మనకు తెలిసిన విషయమే. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించి ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్ట్ సంచలనంగా మారింది. ఒబామాను FBI ఏజెంట్లు ఓవెల్ ఆఫీసులో అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. ట్రంప్ అక్కడే కూర్చొని నవ్వుతూ కనిపిస్తున్నారు ఆ వీడియోలో. అది AI జనరేటెడ్ వీడియో అనేది అర్థమవుతుంది. కానీ ఒక మాజీ అధ్యక్షుడిని అంత దారుణంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేతులు వెనక్కి మడిచి సంకెళ్ళు వేసి అంత దారుణంగా ఒక భయంకరమైన నేరస్తుడిని ఎలాగైతే అరెస్ట్ చేస్తారో అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే అక్కడ కూర్చొని నవ్వుతూ కూర్చోవడం, ఆ తర్వాత ఒబామా జైల్లో ఆరెంజ్ కలర్ డ్రెస్లో, ఖైదీలు వేసుకునే డ్రెస్లో ఉన్నటువంటి వీడియో కూడా మనం చూస్తున్నాం. ఇంత పైశాచికత్వం, ఇంత శాడిజం, మ్యాడ్మ్యాన్ థియరీ అని చెప్పి ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ట్రంప్ గురించి. అంటే ట్రంప్ మనస్తత్వం ఎలా ఉంది అంటే ఒక పిచ్చోడి మాదిరిగా ఉంది అంటూ ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఒక మంచి నిదర్శనం మనకు కనిపిస్తుంది. అందులోనూ ఆయనే సొంతగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం మనం చూడొచ్చు. ట్రంప్కి పిచ్చా, లేకపోతే ఇంకేదైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా? ఈ కారణం ఏదైనా సరే ఇది మాత్రం ఖచ్చితంగా పరాకాష్ఠకు చేరిన పిచ్చిగానే చూడాలి. ఏదైనా మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా అనే డౌట్స్ కూడా రాకపోవు ఇలాంటివి చూస్తే. సహజంగా ఒక అమెరికా అధ్యక్షుడు ఒక మాజీ అమెరికా అధ్యక్షుడిని ఇలా కించపరుస్తూ, ఆయన గౌరవానికి భంగం కలిగిస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటి? ప్రపంచ దేశాలకు పెద్దన్నా అని చెప్పుకునే దేశం, ప్రపంచ దేశాలను వణికించే దేశంగా చెప్పుకుంటారు. మమ్మల్ని మించిన దేశం ఇంకొకటి లేదు, మా దేశంలో ఉన్నంత ఫ్రీడమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పుకునే అమెరికా దేశానికి ఒక అధ్యక్షుడు, ఒక మాజీ అధ్యక్షుడి గురించి ఇలాంటి ఒక వీడియో పోస్ట్ చేయడమా? ఇంతకంటే దౌర్భాగ్యం, దౌర్జన్యం ఇంకేమైనా ఉంటుందా? అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టారీతిని వ్యవహరించడమా? సహజంగా మనందరికీ తెలిసిన విషయమే. గతంలో జో బైడెన్ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా మనకు తెలుసు. ఆయన మానసిక స్థితి గురించి, ఆయన శరీరంలో ఆయనకున్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల గురించి కూడా ట్రంప్ చాలా సందర్భాల్లో చాలా హేళన చేస్తూ మాట్లాడారు. ఇక ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల గురించి ఆయన మాట్లాడే మాటలు చెప్పుకోలేం కూడా. ఒకానొక సమయంలో 10 ఏళ్ల క్రితం ఎన్నికల్లో తన ప్రత్యర్థి గురించి మాట్లాడుతూ కొన్ని బెడ్రూమ్ అంశాల గురించి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అంతకంటే మానసిక దౌర్బల్యం ఇంకోటి ఉంటుందా? ట్రంప్ మొదటి నుంచి కూడా కొంచెం తేడా అనే చెప్పాలి మానసికంగా. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఆయన గెలవడానికి ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనే ఒక అభిప్రాయం లేకపోలేదు. ఆ తర్వాత తన ప్రత్యర్థుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడడం, వాళ్ళని ఫిజికల్గా అబ్యూస్ చేయడం, రకరకాలుగా వాళ్ళ మానసిక స్థితుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ గురించి ఆయన అడ్రస్ చేయడాన్ని కూడా మనం చూడవచ్చు. బయట ప్రపంచాల నుంచి వస్తున్నటువంటి పౌరుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే చిన్న చిన్న దేశాలు, బలహీనమైనటువంటి దేశాల గురించి ఆయన వ్యవహరించే తీరు కానీ, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎవరిని తిడతాడో, ఎవరిని పొగుడతాడో, లేదంటే ఎప్పుడు ఎవరి మీద యుద్ధం చేస్తాడో, ఎప్పుడు ఎవరు ఫ్రెండ్ అవుతారో కూడా తెలియదు. ప్రపంచం మొత్తానికి తెలుసు పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం, వాళ్లే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు అని. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో కూడా ఎన్నో దాడులు చేశారు పాకిస్తాన్లో ట్రైన్ అయినటువంటి ఉగ్రవాదులే. కానీ పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని, అక్కడి సైనిక అధికారి మాత్రం చాలా గొప్పవాడు, మునీర్ని కూర్చోబెట్టి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక దేశ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవాన్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి మునీర్కి ఇచ్చాడంటే, ప్రపంచంలో ఒక పనికిమాలిన వ్యక్తిగా పేరొందిన మునీర్కి తీసుకొచ్చి
అక్కడ కూర్చోబెట్టి అంత గౌరవం ఇచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఒక గొప్ప దేశంగా చెప్పించుకుంటున్నాడు, పాకిస్తాన్తో రిఫర్ చేయించుకుంటున్నాడు నోబెల్ శాంతి బహుమతి కోసం. ఇంతకంటే పిచ్చి ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఇంతకంటే పనికిమాలినటువంటి ప్రయత్నం ఇంకేమైనా ఉంటుందా? ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలు జరుగుతుంటే యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా ప్రకటించడానికి ముందే వెళ్ళి నేనే ఆపేశానికి యుద్ధం అయిపోయింది, ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారని చెప్పి మాట్లాడుతుంటాడు. ఎందుకు? నోబెల్ శాంతి బహుమతి కోసం. తీరా ఆయన ప్రకటించిన తర్వాతే రష్యా ఏం చేస్తుంది ఇప్పుడు? మరోవైపు ఇరాన్ ఏం చేసింది? ఇజ్రాయెల్ ఏం చేసింది? చివరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ దేశాల వ్యవహార శైలితో, నేను చెప్పిన తర్వాత కూడా మాట వినట్లేదు, వాణిజ్యం గురించి వాళ్ళని నేను భయపెడతాను అని చెప్పి మాట్లాడుతుంటారు. మొన్న బ్రెజిల్ చేసిన కామెంట్ మనం చూసాం. పెద్ద నువ్వేమన్నా కింగ్ అనుకుంటున్నావా, మాకు అవసరం లేదు రాజులు అని చెప్పి మాట్లాడి, అవసరమైతే నీ డాలర్ మాకు అవసరం లేదు, తొక్క మేము సపరేట్గా కరెన్సీ రెడీ చేసుకుంటామని చెప్పి రష్యా, బ్రెజిల్ లాంటి దేశాలు మాట్లాడడం మనం చూసాం మొన్న బ్రిక్స్ సదస్సుకు సంబంధించి జరిగినటువంటి మీటింగ్స్లో. సో ప్రపంచ దేశాల ముందు అందులోనూ ఇంకో ముఖ్యమైన పరిణామం కూడా చూసాం. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి అధ్యక్షుడిగా కూడా గొప్ప పేరు సాధించారు ట్రంప్. ఏ రకంగా చూసినా సరే, ఎన్ని రకాలుగా ఆయనకు బ్యాడ్ నేమ్ రావాలో అన్ని రకాల బ్యాడ్ నేమ్ ఉంది, ఎన్ని రకాలుగా ఇతరులను ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. ఎప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరితో యుద్ధాలు చేస్తారో తెలియదు. నేను నా అంత గొప్పగా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇండియా పాకిస్తాన్ నేను వాణిజ్యం చూపించి ఆపేశాను యుద్ధం చేయకుండా అని చెప్పి మాట్లాడారు. ఈ నోటికొచ్చినట్టు మాట్లాడడం. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో ఒక మాజీ అక్కడ అమెరికా అధ్యక్షుడి గురించి ఇలాంటి ఒక వీడియో ఆయనకి ఎంత అవమానకరం ఒబామాకి. అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కానీ కనీసం ఇది పద్ధతా కాదా అని కానీ ఆలోచించడం ఉండదు. ప్రపంచాలకు మాత్రం మళ్ళీ పెద్దన్నా అని చెప్పుకుంటారు, మాకంటే గొప్ప అధ్యక్షుడు లేడని చెప్పుకుంటారు, మాకంటే గొప్ప దేశం లేదని చెప్పుకుంటారు. ఇంత దారుణమా? భారతదేశంలో చూసాం, వ్యతిరేక పార్టీలు అయినప్పటికీ కూడా కనీసం ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రుల విషయంలో కనీసం ఒకరికొకరు గౌరవించుకుంటారు. సభల్లో తిట్టుకోవచ్చేమో, సభల్లో ఒకరి మీద ఒకరు విమర్శించుకోవచ్చేమో, కానీ కనీస గౌరవం అన్నప్పుడు ఖచ్చితంగా హక్కులు, గౌరవాలు ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బ్యారియర్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం ఒక మాజీ అధ్యక్షుడి గురించి ఇంత దారుణమైన పోస్టా? ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి లేదు. ట్రంప్కి పిచ్చి పట్టింది, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది అనడానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఇంకేమీ లేదనే చెప్పాలి. ఒక ఏఐ జనరేటెడ్ వీడియో ఇలాంటిది ఒకటి తయారు చేయించి FBI ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వీడియోలో చూడొచ్చు, మనం వీడియోలో చూడొచ్చు ఒబామాని, ఒక మాజీ అమెరికా అధ్యక్షుడిని, చాలా గొప్ప పేరుంది, ఒక నల్ల జాతీయుడు అధ్యక్షుడు అవ్వడం. ఒబామా చాలా గొప్పగా పరిపాలించారు, వీలైనంత వరకు కూడా కాంట్రవర్సీస్ జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు చర్చల ద్వారానే చాలా విషయాలను ఆయన సార్ట్అవుట్ చేసుకున్నారు. ట్రంప్ లాగా ఎక్కడా కూడా సైన్యం వెళ్ళి ఏదైనా ఒక ఆపరేషన్ చేస్తే నేనే చేశాను, నేనే వెళ్ళి తుపాకీ పట్టుకొని కాల్ చేసి వచ్చాను అని ఎప్పుడు చెప్పుకోలే ఒబామా.